హాయ్. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరా ఆఫ్ చేయకముందు ఏదేదో మాట్లాడదామని అనుకుంటానండి. కెమెరా ఆన్ చేశాక ఏం మాట్లాడానో అర్థం కాదండి. స్టార్టింగ్‌లో అయితే చాలా భయమేసింది మాట్లాడాలంటే. ఇప్పుడిప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాననుకోకుండా విసుక్కోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానెల్‌నయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజైతే మా పాపలకు, బాబుకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. ఏం చేయాలంటే ఎన్ని కర్రీస్ చేసినా వాళ్ళకైతే అస్సలు నచ్చవండి. రోజు ఎగ్ ఫ్రై చేయమంటారు. ఎగ్ ఫ్రై రోజు పెట్టినా వాళ్ళకు బుద్ధి తీరదు. ఎన్ని సార్లు ఎగ్ ఫ్రై తింటారు. ఎగ్ ఫ్రై మంచిది గాదు హెల్త్‌కు. ఆహ్, ఉడకబెట్టిన ఎగ్ అయితే తినాలని ఎన్ని సార్లు జెప్పినా వాళ్ళకర్థం గాదండి. ఎగ్ ఫ్రైయే చేయమంటారు. ఎలాగైతేమి వాళ్ళకు ఫుడ్డు తినడం ముఖ్యమనుకోని నేను గూడా ఎక్కువ ఫోర్స్ చేయను. వాళ్ళు లంచ్ బాక్స్‌లకని 2, 3 ఎగ్స్ అయితే ఫ్రై చేశాను. పిల్లల్ని పొద్దున్నే 8:30 కల్లా రెడీ చేయాలి గదండీ! మార్నింగే లేవాలి. పనులన్నీ చేసుకొని షాప్‌కి రెడీ అయ్యి నేను గూడా వెళ్ళిపోవాలి. కాబట్టి పొద్దునంటే పొద్దున్నే మార్నింగ్‌కేం 4కి ఏం లేవను. 5:30కి లేస్తాను. 8:30 వరకు పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను గూడా రెడీ అయ్యి 9 కల్లా షాప్‌కెళ్తాను. మా పిల్లలైతే భరతనాట్యము, పేరిణి డాన్స్ అయితే ఈ సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నారండి. నేర్చుకోబట్టి 1 ఇయర్ అవుతుంది. ఆ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెడదామనుకుంటే వాళ్ళు స్కూలుకి వచ్చి హోంవర్క్ చేసుకునే వరకే టైం అయిపోతుందండి. నేను షాప్ దగ్గర ఉంటా. టైం సెట్ కావట్లేదు అసలు. వీడియో తీసి పెడదామంటే. కానీ ఎలాగైనా వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే వాళ్ళు నేర్చుకున్నది మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్లీజ్ మా పిల్లలనైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు వాళ్ళ మాస్టర్ ఏమేమి నేర్పించారో అవన్నీ మీకు వీడియోలల్లా పెడతాను. ప్లీజ్ వాళ్ళనైతే ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి. వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్‌లు గూడా చేశారు. ఆ ప్రోగ్రామ్‌లల్లో 1, 2 పెట్టాను. మీకు చూసే ఉంటారండి. యాదగిరిగుట్ట కాడ ఒక ప్రోగ్రామ్ జేశారండి మా పెద్ద పాప. అంతకుముందు 1, 2 పెట్టాను. కాపీరైట్ పడలేదు గానీ, యాదగిరిగుట్ట దగ్గర శిల్పారామం దగ్గర పెట్టిన మా పాప వీడియో అయితే పెడితే కాపీరైట్ పడ్డదండి. ఎందుకు పడ్డదో అస్సలు అర్థం కాలేదు. కాకపోతే కాపీరైట్ పడ్డది గదా అని డిలీట్ చేశాను. ఆహ్, స్కూల్ టైమ్ అయితుందండి. పాపకైతే, బాబుకైతే టిఫిన్‌లోకైతే బాక్స్ పెట్టేశాను. వాళ్ళకైతే ఫుడ్ తినిపిస్తానండి. ఎందుకంటే మిల్కు, టీ, కాఫీలు తీసుకుంటే సమ్మర్ కదండీ! వాళ్ళు ఉండలేరు. అసలే మా చిన్నోనికి హెల్త్ బాలేదు మొన్నటిదాకా. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళకి టీ, కాఫీలు ఏమి ఇవ్వను. మిల్క్ గూడా ఇవ్వను. సాయంత్రం వచ్చాక ఇస్తాను. ఇప్పుడైతే ఫుడ్డే తినబెడతాను. మా చిన్నోడైతే తింటాడు గానీ, మా పాప అయితే అస్సలు తినదండి. చూడండి మీకు హాయ్, బాయ్ చెప్తున్నారు. పిల్లలకైతే బాక్స్ పెట్టేశాను. వాళ్ళకు 2, 3 బుక్కలైతే పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానెల్‌నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా విసుక్కోకండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? ఉంటా మరి. బాయ్.